ఇక్కడ శ్రీలంక స్టోరీస్ రాసాము అని అంతకుముందు ఎన్నో స్టోరీస్ రాసాం. శ్రీలంక పోయి అక్కడ 15 రోజుల పాటు జైల్లో ఉన్నాను. అప్పుడు భయపడలే. కానీ ఇక్కడ స్టోరీస్ రాసినప్పుడు చండీగఢ్లో డిటర్నేటర్స్ పేలినాయి. నేను బ్రీఫ్గా చెప్తున్నా. అవి కరీంనగర్ నుంచి కొన్ని పేలకుండా ఆగిపోయినాయి. పేలి చచ్చిపోయారు. 15 మంది దాకా చచ్చిపోయారు చండీగఢ్లో. దాని తర్వాత అప్పుడు పుత్తూరు వెంకటేశ్వర గారు మా ఎడిటర్ ఉదయం, ఆయన అక్కడికి ఆడ తేలిని అని ఒక సిబిఐ ఆఫీసర్ ఒక ఆయన పరిచయం ఉంటే, ఇది కరీంనగర్ నుంచి వాళ్ళు వచ్చారు, ఇక్కడికి కరీంనగర్కి వచ్చారు, ఎవరు సప్లై చేశారు ఏంటంటే ఆ లింక్లో నాకు దొరికింది. దొరికితే నేను డిస్కస్ చేశాను. అప్పుడు మాకు చీఫ్ అడ్వైజర్గా పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన వీరనారాయణ రెడ్డి గారు ఉన్నారు, బతుకున్నారు ఇప్పుడు కూడా. ఆయన ఐజీ లా అండ్ ఆర్డర్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఉదయం చీఫ్ అడ్వైజర్గా వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేసి నన్ను పంపించారు. నేను ఒక నెల రోజుల పాటు చండీగఢ్లో ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చినాయి బాంబ్స్, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరిచ్చారు, మొత్తం స్టోరీ తీసుకొచ్చాం. అన్ని రికార్డ్ తీసుకున్నాం. అన్ని కొందరు ఎస్ఐలు వాళ్ళు సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి నార్త్ రాజస్థాన్లో ఒక సత్యనారాయణ కొంచెం ఆయన ఎఫ్ఐఆర్ కాపీలో నాకు ఇచ్చేసారు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, పెద్ద పెద్ద వాళ్ళ పేరు రాశారు. అవన్నీ తీసుకొచ్చి పుత్తూరు గారికి ఇచ్చాం. రాసి నేను, శ్రీధర్, రామచంద్రమూర్తి గారు కలిసి దాన్ని 9 పార్ట్లుగా చేశాం. అయితే మళ్ళీ పుత్తూరు వెంకటేశ్వర గారు ఏమన్నారంటే, మీరు ఇక్కడ రాస్తే కాదు, ముందు మేమేం చేసాం, ముందు ఏమో ఈ స్టోరీస్ వస్తాయో రావో, పరిస్థితి ఎట్లుంటుందో, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్. అయితే వాళ్ళ పేర్లు రావే, కానీ తెలిసిపోతుంది దాంట్లో. అయితే మనం ఆ మెయిన్ స్టోరీ ఫస్ట్ పెడదాము. 9 భాగాలు చేసాం. దాంట్లో ఈయన పుత్తూరు వెంకటేశ్వర గారు దాన్ని కాదు ఇట్లా కాదు, మనం టెంపో మెయింటైన్ చేయాలి స్టోరీని, ఫస్ట్ కొంత, తర్వాత కొంత, రేపేముంది ఎల్లుండి, దాన్ని 7 పార్ట్ చేసి ఈ లాస్ట్ పార్ట్లు లాస్ట్కి పెట్టాడు. మేము ఏదైతే మేము ఫస్ట్ 2-3 అనుకున్నామో అవి లాస్ట్కి పెట్టి ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. సెకండ్ పార్ట్ రాగానే ఆయన మెయిన్ ప్రెషర్ పెరిగింది, విపరీతంగా ప్రెషర్ పెరిగింది. ఆయన మాకు క్లియర్ చేశాడు. ఆయనే దగ్గర కూర్చొని డిక్టేట్ చేస్తే నేను రాసి ఆయన చూసి మొత్తం నేను రాసిన 9ని ఆయన 7 పార్ట్లు చేశాడు. ఫస్ట్ పార్ట్ రాగానే ఆయనకు ఫోన్లు వచ్చినాయి. ఆయన అప్పుడు నన్ను ఏమవుతారు, నేను ఎడిటర్ను, నేను డిసైడ్ చేస్తా. అయిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పేజీలో పెట్టారు, రాశారు అంతా. రెండోది ఆయనే పెట్టుకున్నాడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రెండో పార్ట్ కూడా వేశారు. రెండో పార్ట్ రాగానే ఆయన ప్రెషర్ అయ్యి మీరు ఆపాలని చెప్పి అక్కడి నుంచి మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. వాళ్ళకున్న ప్రెషర్స్, పొలిటికల్ ప్రెషర్స్ మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. అయితే ఆయన తగ్గలేదు, మూడో పార్ట్కి రెడీ అయ్యాడు. అయిన తర్వాత వాళ్ళు చెప్తే మేనేజ్మెంట్ ఇచ్చి, నేను ఎడిటర్ ఉన్నంత కాలం ఈ కంపెనీ నేను క్లియర్ చేశాను, నేను ఎడిటర్, నేనే దీనికి డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఎడిటర్, పెద్ద పబ్లిషర్ నాట్ అని నేను డిసైడ్ చేస్తామన్నాను. థర్డ్ పార్ట్కి రెడీ అయింది. ఈవినింగ్ 4 o'clock వరకు కూడా ఆయన మీద ప్రెషర్ అవుతుంది, రావద్దు అని, లేదని ఆయన ఫీల్ అవుతున్నాడు. అరే మొదట వేసి ఉంటే బాగుండేది కదా అని. సరే మొత్తం మీద పైనుంచి ఆయన నుంచి ఆపేయమని వచ్చింది. ఈయన ఆపనని కూర్చున్నాను. అందరం కూర్చున్నాం. 5:36 కల్లా వాళ్ళు డిసైడ్ చేశారు. ఏమని పబ్లిషర్ ఇష్టం ఉంటే ఎడిటర్ డిసైడ్ చేయొచ్చు, కానీ పబ్లిష్ చేయాలా లేదా అనేది పబ్లిషర్. చూడండి, మా పేపర్ ఆపేయమన్నారు, ప్రింటింగ్ ఆపేయమన్నారు. దాంతో అందరూ డైలమాలో పడ్డారు. ఏం చేయాలి, ప్రింటింగ్ ఆపేయమన్నారు. సో ఒక 15 రోజుల పాటు ఆబ్జెక్ట్ లాకౌట్ చేసేయండి అన్నారు. దాంతో ఆయన ఏం చేయాలో తెలియక ఎమ్మడే ఆయన అక్కడ రిజైన్ చేసి రాజీనామా చేసి, నేను నా పేరుతోటి ఇది ఆగకూడదని చెప్పి రిజైన్ చేసి ఒక ఆటో తెప్పించుకొని ఆఫీస్ కారు అన్నీ ఆఫీస్ నుంచి అట్లనే వెళ్ళిపోయారు. ఇక్కడ మిత్రులు మా నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉన్నారు. మేమందరం విట్నెస్, ఉదయంలో ఆ రోజు పనిచేసిన వాళ్ళందరూ విట్నెస్. అయితే మేము కూడా పోయాం, మేము కూడా రిజైన్ చేస్తాము అని. శ్రీధర్ గారు వచ్చారు, మూర్తి గారు, వీళ్ళందరం కలిసిపోయినా కూడా అక్కడ ఏం చేసామంటే ఆయన ఏమన్నారంటే, మీరు ఎడిటర్ బాధ్యత వెయ్యాలా వద్దనేది రిపోర్టర్ ఇచ్చిన అన్ని పేపర్లు రావు, అది కానీ మోరల్గా మాకు ఉంది, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ మోరల్ పాటించలేకపోయాడు. ఇప్పటికీ ఫీల్ అవుతుంటుంది. తర్వాత ఆ పార్ట్లు ఆయన ఇప్పటికి వరకు ఎవరికి ఇవ్వలేదు, ఆ బయటికి రాలేదు అది ఇప్పటికి. నేను కొనసాగాను, అదే పేపర్లో కొనసాగాను, మూసేసే వరకు కొనసాగాము. తర్వాత వార్తకు వచ్చాను. ఇక నాకు 3వ గురువు ఏబీకే, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆయన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆయనకు చాలా ఇష్టం. ఏదున్నా చాలా ఎంత ధైర్యంగా నేను ఎడిటర్స్లో అంత ధైర్యంగా ఉన్న ఎడిటర్స్ను నేను చూడలే. నాకున్న ఎక్స్పీరియన్స్, కరీంనగర్లో ఒక జిల్లా జడ్జి చాలా సీరియస్గా హైలీ కరప్షన్ చేస్తుంటాడు. జర్నలిస్టులు అన్నా ఏదన్నా అసలు ఆయనకు ఆ లెవెల్ ప్రమోషన్లో ఉన్నారు, ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాడు హైకోర్టు జడ్జిగా. ఆయన కరప్ట్ బాగా చేస్తున్నాను. ఏబీకే గారితో నేను డిస్కస్ చేశాను.
అప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారిని మా ఎండి ఉన్న కూర్చొని డిస్కస్ చేసాం. ఒక అడ్వకేట్ పిలిపించారు. అడ్వకేట్ టీంను పిలిపించారు. మాట్లాడి నేను ప్రూఫ్తో సహా తీసుకొస్తా, మీరు వేస్తారా? వేద్దామా అంటే జర్నలిస్ట్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకవేళ ఆ ప్రూఫ్ తీసుకుంటే మళ్ళీ మనం వేయలేదనుకోండి వీడు కొల్యూడ్ అయ్యాడు అనుకుంటాం. అందుకని తీసుకోకూడదు. తీసుకునే పరిస్థితి వచ్చిందనుకోండి తప్పకుండా వేయాలి. అయితే దీంట్లో అది డిస్కస్ చేసాం. నేను వేస్తానన్నాడు ఆయన. నేను పోయి డీటెయిల్స్ తీసుకొచ్చాను, మొత్తం డీటెయిల్స్ రికార్డు అంతా. అయితే అడ్వకేట్ టీం ఏమంటారు, దాసనారాయణరావు గారు ఆ టీంని పిలిపించారు. అడ్వకేట్స్ అవ్వ సత్యనారాయణ గారు అని ఆయన సీనియర్ అడ్వకేట్. ఆయనకి మళ్ళీ మీరు ఆ కోర్టుకే పోవాలా, వాళ్ళు రేపు పొద్దున ఏమైనా జరిగితే ఎడిటర్ను రాసిన ఆయన అందరినీ పబ్లిషర్ను వాళ్ళకు అదే కోర్టుకు పోవాలా, మీరు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పారు. అందరు కలిసి 9 అన్ని ఐటమ్స్ తయారైన తర్వాత అంతా పబ్లిష్ చేసే టైంలో స్టాప్ చేశారు. స్టాప్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఆయన ఏపీకే గారు నువ్వు వెళ్ళొద్దు, ఉండమన్నాను. 11 o'clock అందరు వెళ్ళిపోయిన తర్వాత వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది చైర్మన్ అంటే దాసనారాయణరావు వాళ్ళు ఎవరికి తెలియకుండా ఆపేసి ఫస్ట్ బ్యానర్ పెట్టాడు. అది పెట్టి సమర్థుడైన అవినీతి పడడం రాశారు. ఆ జడ్జి ఫోటో వేసాం. అన్నీ చేసిన తర్వాత దాని మీద కేసు నడిచింది. కోర్టు సీజ్ చేశారు. తర్వాత ఎడిటర్ చాలా పేరు తెలుసు, అందరికీ తెలుసు. అయితే నేను ఇవన్నీ ఏం చెప్తున్నానంటే నేను ఒక్కరిని చేసింది కాదు, ఇది ఎందరో సపోర్ట్ చేశారు. నా సబ్ ఎడిటర్స్ అనుకోండి, ఇక నాకున్న మిత్రులు అనుకోండి, మా రిపోర్టర్స్, ఆ టీం అంతా చేస్తేనే ఇది అటువంటి అవుతాయి. ఇవన్నీ స్టోరీస్. జర్నలిజం ఇప్పుడు మనకు ఇదివరకున్న పందాకు ఇప్పుడున్న పందాకు మారిపోతుంది. ఇప్పుడు జర్నలిజంలో ఎవ్వరూ రావడం లేదు. మనం చాలా గొప్పగా నారా జయంతి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళు కాలేజీలో ఉన్నట్టు ఒకటి ఉంది, ట్రైనింగ్ కాలేజ్ ఉంది ఒకటి, రచన వస్తున్నారు. కానీ జర్నలిస్ట్గా ఎవరు రావడం, ఎవరు మన ఇంతమంది సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఎవరి పిల్లలను వాళ్ళు జర్నలిస్ట్గా చేయడం లేదు, రావడం లేదు ఎక్కడికి. మళ్ళీ వస్తున్నారు ఏదో స్టాప్ గ్యాప్ కోసం, ఏదో వేరే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ, ఏదో ఎగ్జామ్ రాస్తూ ఏదో చేస్తున్నారు తప్ప జర్నలిజం పట్ల త్రికంఠ శుద్ధిగా ఉందాము, దీంట్లో ప్రశ్నలు ఉందాము అనేటువంటి తక్కువైపోతున్నారు. ఇది కొద్దిగా దీంతో ఏం జరుగుతుంది, ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, ఏదంటే అది చేసుకుంటున్నారు. ఇవాళ ఇప్పుడు చూడండి, మన ఒక టీవీలో ఏసీబీ రైడ్ అయితే ఆయన భార్య దగ్గరికి పోయి మీ స్పందన ఏందని అడుగుతున్నారు. అవి ఏం చెప్తుంది అంటే ఇది అడగకూడదు, ఇది అడగాల అనే శిక్షణ కార్యక్రమాలు కూడా లేవు. ఇవన్నీ కొద్దిగా వీళ్ళు నారా జయంతి వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా తీసుకొచ్చి కొన్ని మోరల్స్ తీసుకురాగలిగితే కొద్దిగా మంచి ప్రొఫెషన్ ఇది, దాంట్లో అనుమానమే లేదు, నోబుల్ ప్రొఫెషన్ ఇది. కానీ దీన్ని ఒక మార్గం తప్పింది. ఇప్పుడు మనకు కనపడుతుంది. నేనేదో గొప్ప చేస్తున్నానని చెప్పడం లేదు, చేశానని కూడా చెప్పడం లేదు. అంటే అప్పుడు చూశాను, అప్పుడున్న ఎడిటర్లు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మీ అందరి జర్నలిస్ట్ అందరికీ తెలుసు. ఈ నారద జయంతి సందర్భంగా అయినా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మంచి జర్నలిస్ట్ తయారు చేయడం కోసం ఒక ట్రైనింగ్ కాలేజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు రచన కాలేజ్ చేస్తుంది కానీ సరిపోదు. అది పూర్తి ట్రైనింగ్ అయ్యి పూర్తిగా దీంట్లో ఉండేటోళ్ళను చేసేటట్టు చేయాలని కోరుకుంటూ నన్ను ఆశీర్వాదానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.